హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీఆర్1 తెలుగు. ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఏపీ డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామ్స్, ఏపీ ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్, ఏపీ డిప్లొమా 3 బ్యాక్లాగ్స్ ఎక్స్టెన్షన్ వీటి గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఏపీ డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఏపీ డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా, ఉంటే ఎవరికి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఏపీ డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, 100% అయితే ఉంటాయి. ఎవరెవరికి ఉంటాయంటే C09, C14, C16కు ఉంటాయి. ఈ C09, C14కి, C16కి ఖచ్చితంగా ఉంటాయని ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, కాలేజెస్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. SBTET డిప్లొమా ఎగ్జామినేషన్స్ C09, C14, C16, ER91 రెగ్యులర్ supplementary examinations required of stationery requested regarding with reference to the subject seated above the principals. Chief superintendents are requested to furnish the requirement of stationery to conduct the diploma examinations after verifying the stock in the institution and submit the details in below given format on or before 24/12/2020. అంటే కాలేజెస్లో C09, C14, C16కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి కావాలా అని అయితే ఎస్బిటెట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే కాలేజెస్కి రావడం జరిగింది. ఇక్కడ అడుగుతున్నారనమాట. డ్రాయింగ్ షీట్స్ అయితే ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని కావాలా, క్లాత్ కవర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని కావాలా, ఎన్వలప్స్ ఫర్ ఫ్లాప్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కావాలని అయితే అడుగుతున్నారన్నమాట. ఎస్బిటెట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది కాలేజెస్కి. అంటే ఇక్కడ C09, C14, C16కి అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ C16లో అన్ని సెమిస్టర్లకు ఉంటాయి, కానీ 5th సెమిస్టర్కి అయితే డౌట్గా ఉందన్నమాట. ఎందుకంటే 5th సెమిస్టర్కి అయితే ఇన్స్టెంట్ కండక్ట్ చేసినారు, మిగిలిన ఎవరికైతే కండక్ట్ చేయలేదు. C16లో కానీ మిగిలిన సెమిస్టర్లు కండక్ట్ చేయలేదు, 5th సెమిస్టర్ కండక్ట్ చేసినారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంతవరకు అయితే చెప్పలేమన్నమాట. 5th సెమిస్టర్ మాట C16లో 5th సెమిస్టర్కు ఓన్లీ ఇన్స్టెంట్ కండక్ట్ చేసినారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంతవరకు అయితే చెప్పలేమన్నమాట. మళ్ళీ మిగిలిన అన్నిటికీ అన్ని సెమిస్టర్లకు ఉంటాయి. C16లో, C09లో అన్ని సెమిస్టర్లకు ఉంటాయి, C14లో కానీ అన్ని సెమిస్టర్లకు ఉంటాయి అన్నమాట. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయైతే అడుగుతున్నారనమాట. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ది ఇప్పుడైతే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే ఆల్రెడీ అమౌంట్ కట్టేసినారు, ఆల్రెడీ అప్లై చేసినారు. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతే ఉంటుందన్నమాట. ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ జనవరి 1st వీక్లో వస్తుంది. జనవరి 1st వీక్లో వస్తే రిజల్టు జనవరి 2nd వీక్ లాస్ట్లో కానీ 3rd వీక్ ఫస్ట్లో కానీ డిప్లొమా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేస్తారనమాట. మ్యాక్సిమం డిప్లొమా జనవరి 2nd వీక్లో విడుదల చేస్తాడు. జనవరి 2nd వీక్లో విడుదల చేస్తే 15 days టైం ఉంటుంది అనమాట నోటిఫికేషన్ టు టైం టేబుల్కి. మామూలుగా జనరల్గా జరిగే ప్రొసీజర్ అనమాట. ఫీజు కట్టడానికి 10 రోజులు టైం ఇస్తాడు, తర్వాత 5 days అనేది టైం టేబుల్కి టైం ఇస్తాడు అనమాట. నోటిఫికేషన్ వచ్చిన 15 రోజులకి అయితే టైం ఉంటుంది అనమాట ఎగ్జామ్స్కి అయితే. దీని గురించి అయితే ఏం వరీ కావాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు అంటే ఈసెట్ గురించి కరోనా టైం కాబట్టి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడము, ఫీజులు కట్టించుకోవడము టైం తక్కువగా ఉండేది అనమాట. ఇప్పుడు అలా ఉండదు అనమాట. ఇప్పుడైతే ఈసెట్ కౌన్సిలింగ్ ఏమీ ఉండదు కాబట్టి 15 days అట్లా టైం ఇస్తాడనమాట. ఇప్పుడైతే ఏపీ ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్ గురించి అయితే అడుగుతున్నారనమాట. ఏపీ ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు అనమాట. ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే, ఇక్కడైతే ఏఐసిటి నుంచి అయితే ఫస్ట్ అడ్మిషన్స్కి అయితే 18 నవంబర్ 2020 వరకు అయితే టైం ఇచ్చినారనమాట. దీన్ని 31st డిసెంబర్ 2020 వరకు అయితే ఎక్స్టెన్షన్ చేసినారనమాట. ఇక నోటిఫికేషన్లు ఏమని ఇచ్చినారంటే, ఏఐసిటి ఈజ్ ఇన్ రిసిట్ ఆఫ్ representations from the various state governments to extend the last date of admission to all engineering courses diploma, lateral entry UG, PG till 31st December 2020, considering late announcement of set result in some of the states due to COVID-19 అనమాట. ఇక్కడైతే ఏఐసిటీ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. COVID-19 వల్ల రిజల్ట్స్ అంటే సెట్ రిజల్ట్స్ లేట్గా రావడం వల్ల టైం అని ఎక్స్టెండ్ చేసినాము అని, అంటే December 31st వరకు అయితే ఎక్స్టెండ్ చేసినారనమాట. ఇక నవంబరు 18th నుంచి December 31st వరకు అయితే ఎక్స్టెండ్ చేసినారు COVID-19 వల్ల. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఒక 6 days అయితే టైం ఉంటుందన్నమాట అడ్మిషన్స్కి క్లోజ్ అయిపోయేదానికి. ఈ 6 daysలో ఏపీ ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చడానికి అయితే టైం చాలదనమాట. నోటిఫికేషన్ ఇవ్వాలా, ఫీజు కట్టించుకోవాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలా, వెబ్ ఆప్షన్ ఇవ్వాలా, కాలేజీకి అలాట్మెంట్ ఇవ్వాలన్నమాట. అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత కానీ కొన్ని రోజులు టైం ఇవ్వాలన్నమాట రిపోర్టింగ్కి. అనేది ఈ 6 daysలో జరగదు కాబట్టి ఖచ్చితంగా అయితే
ఏపీ ఈసెట్ అయితే ఖచ్చితంగా ఉండదన్నమాట. ఎవరికైనా సెకండ్ కౌన్సిల్లో సీట్ రాకన్నా ఉంటే మేనేజ్మెంట్ అయితే ట్రై చేసుకోండి అనమాట. అంటే మేనేజ్మెంట్లో వచ్చైతే కాలేజ్ నుంచి గవర్నమెంట్ నుంచి అయితే డబ్బులు అయితే రావడదన్నమాట. 3 ఇయర్స్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఒక్క రూపాయి కానీ గవర్నమెంట్ నుంచి అయితే రాదు. 3 ఇయర్స్ మీరే పే చేసుకోవాలన్నమాట. ఎవరికైతే డబ్బుల పరంగా ఇబ్బందిగా ఉండదు, మాకు 3 ఇయర్స్ పెట్టుకోగలుగుతాము, ఆర్థికంగా ఇబ్బందులు లేవు అంటే మేనేజ్మెంట్లో చేరొచ్చు అనమాట. మాకు ఇబ్బందిగా ఉంది, ఆర్థిక పరంగా మేము కట్టుకోలేము అంటే 1 ఇయర్ డిప్లొమా బేస్ మీద ఏదైనా జాబ్ చేసుకొని ఈసెట్ ప్రిపేర్ అయితే ఈ 1 ఇయర్ మంచి ర్యాంక్ తెచ్చుకునేందుకైతే ప్రయత్నించవచ్చు అనమాట. ఎవరు ఆర్థికంగా పెట్టలేము, మేము 3 ఇయర్స్కి డబ్బులు కట్టుకోలేము కాలేజీకి అనేవాళ్ళు అనమాట. మేము కట్టుకోగలుగుతాము అంటే ఇంకా డిసెంబర్ 31 వరకు అయితే టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్కి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే ఈసెట్ థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండదన్నమాట. ఎవరైతే మేము కట్టుకోగలుగుతాం అనేవాళ్ళు వాళ్ళు ఇయర్స్ వేస్ట్ చేసుకోకన్నా ఈ మేనేజ్మెంట్కి అయితే ట్రై చేయండి అనమాట. ఇప్పుడైతే ఏపీ డిప్లొమా 3 బ్యాక్లాగ్స్ గురించి అయితే అడుగుతున్నారు. ఏపీ డిప్లొమా 3 బ్యాక్లాగ్స్ గురించి అయితే చాలామంది ప్రిన్సిపాల్స్ని కాలేజెస్లో అయితే అడగడం జరిగింది. కాలేజెస్కి అయితే ఇంతవరకు అయితే ఏ ఇన్ఫర్మేషను లేదు, అంటే 3 బ్యాక్లాగ్స్ ఇస్తారా ఇవ్వరా అనేది. మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఈ నోటిఫికేషన్ ముందరన్న, ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ముందరన్న ఒకవేళ 3 బ్యాక్లాగ్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చేట్టుగా ఉంటే అప్పుడు ఏమన్నా ఎస్బిఐ నుంచి అయితే ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. లేదంటే రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా ఏమన్నా ఒకవేళ 3 బ్యాక్లాగ్స్ ఇచ్చేట్టుగా ఉంటే అప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ముందరన్నా, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్న, అది ఫ్రెండ్స్. చాలామంది ప్రిన్సిపల్ని అయితే అడుగుతుంటే వాళ్ళకు ఇంకా అయితే ఏమి అప్డేట్ రాలేదంట 3 బ్యాక్లాగ్స్ ఎక్స్టెన్షన్ గురించి అయితే. ప్రతి ఒక్కరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి అప్డేటు ఇంపార్టెంటే. మన ఛానల్లో అయితే జాబ్స్ అప్డేటు, డిప్లొమా అప్డేట్స్ ప్రతి ఒక్కటి వస్తుంటాయి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి జాబ్ నోటిఫికేషన్, ప్రతి అప్డేటు ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.